ఓకే. ఇండియన్ హిస్టరీలో మనం లాస్ట్ క్లాస్‌లో 1857 సిపాయిల తిరుగుబాటు వరకు చెప్పుకున్నాం గదా! కాకపోతే నాకు సిపాయిల తిరుగుబాటు అంత డీప్‌గా చెప్పినట్లు అనిపించలేదు. ఇంకొకసారి రివిజన్ చేద్దాం దాన్ని. సో, సిపాయిల తిరుగుబాటులో కొన్ని మిస్ అయిన పాయింట్లున్నాయి. ఆ పాయింట్‌లని ఒకసారి కవర్ చేద్దాం. సో, ఈ క్లాస్‌లో మనం 1857 నుంచి 1905 వరకు వందే మాతరం ఉద్యమం వరకు జరిగిన ముఖ్య సంఘటనలన్నీ ముఖ్య పత్రికలు గాని, ముఖ్య నాయకులు గాని వీళ్ళ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో, కోర్ట్ జాబ్స్‌కి మెయిన్‌గా ఇంపార్టెంటు. ప్రీవియస్ ఎగ్జామ్స్‌లోన ఆహ్, మోడర్న్ హిస్టరీ నుంచి క్వెషన్స్ రాకపోయినా మొత్తం ఏపీ హిస్టరీ నుంచే క్వెషన్స్ వచ్చినా మనకి సిలబస్‌లో పర్టిక్యులర్‌గా మెన్షన్ చేసినాడు కాబట్టి నేషనల్ మూవ్‌మెంట్ గురించి కొంచెం డీప్‌గా చదువుకోవడమే బెటర్ అనిపించింది. అందుకే మళ్ళా చెప్తున్నా. సో, 1857 తిరుగుబాటు. సో, దీనికి కారణం ఏంటి? సో, ఎందుకు జరిగింది తిరుగుబాటంటే, సో, ఫస్ట్ వాళ్ళు ప్లాసీ యుద్ధంలో చేశారు. తర్వాత దివానీ హక్కులు పొందారు బక్సర్ యుద్ధం తర్వాత. సో, ఇలా వాళ్ళ రాజ్యాన్ని విస్తరించుకున్నారు. సో, ఇలా రాజ్యాన్ని విస్తరించుకునే క్రమంలో వాళ్ళ పరిపాలన అనేది కొంచెం ఇంప్రూవ్ అయిందనమాట. అంటే వాళ్ళ పరిపాలనని విస్తరించుకున్నారు. వాళ్ళు పరిపాలన చేసే సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారనమాట. దీంతో పాటు కొన్ని చట్టాలు చేశారు మనకి. సతీ సహగమన చట్టం అని. సారీ. వితంతు పునర్వివాహ చట్టం అంటే వితంతువులకి మళ్ళీ పెళ్లి చేయడం ఇలాంటి కొన్ని అప్పటికి మన సాంప్రదాయంలో లేదనమాట ఇవన్నీ. సో, ఇవన్నీ వాళ్ళు కొత్తగా ప్రవేశపెట్టడంతోన సో, కొంతమంది సాంప్రదాయవాదులకి అసంతృప్తిని కలగజేశాయనమాట. సో, వాళ్ళకి కూడా కోపం వచ్చేసింది బ్రిటిష్ వాళ్ళ మీద. దాంతో పాటు కొన్ని పన్నులు ఇది రైతువారీ విధానం అని, పర్మనెంట్ సెటిల్మెంట్ అని ఇలా కొన్ని పన్నులు ఎక్కువ విధించడం వల్ల రైతులు గూడా కొంచెం బాధపడ్డారు. సో, రైతులు గూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో పాటు చేతి వృత్తుల వారు, చేనేత వృత్తుల వారు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఫ్యాక్టరీలో తయారు చేసిన వస్తువుల్ని చీప్‌గా అమ్ముతారు. వీళ్ళు చేతి వృత్తుల్ని అంత ఎక్కువగా ఉత్పత్తి చేయలేరు గదా! సో, అందుకోసం వాళ్ళకి కూడా కొంచెం అసంతృప్తిగానే ఉంటారు. ఇంకా సైనికులకి చెప్పాం గదా! సిపాయిలకి అంటే సైనికులకి భారతీయ సిపాయిలకి వాళ్ళ బ్రిటిష్ సిపాయిల కంటే తక్కువ సాలరీ ఇస్తారనమాట. సో, వాళ్ళనే ఎక్కువ చూడడం, వీళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, వీళ్ళకి వేరే ఏరియాల్లోన, వేరే దేశాల్లోన ఆహ్, పోస్టింగ్ ఇవ్వడం ఇలాంటివి చేసేవాళ్ళనమాట. సో, ఆహ్ మన వాళ్ళకి ఒకటుండేది సముద్రాలు దాటి వెళ్ళకూడదు అని. సో, అలాంటి ఒక టైంలోన వీళ్ళెక్కువగా మన ఇండియన్ సోల్జర్స్‌ని వేరే దేశాల్లోనే కాపలా పెట్టడానికి పంపించేవాళ్ళనమాట. సో, దాంతో పాటు సాలరీలు తక్కువగా ఉండేయి. వాళ్ళతో పోలిస్తే మన వాళ్ళకి తక్కువగా కూడా చూసేవాళ్ళు. సో, ఇలా ఇన్ని రకాల అసంతృప్తి వల్ల ఈ తిరుగుబాటనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, ఇంకా ముఖ్యమైన తక్షణ కారణం ఏంటంటే, ఎన్‌ఫీల్డ్ రైఫిల్స్ అని కొత్తగొచ్చాయనమాట అవి. ఆ టైంలోన కొత్తగొచ్చాయి ఆ తుపాకులు. ఎన్‌ఫీల్డ్ రైఫిల్స్ అని అంటారు. ఆ కార్ట్రిడ్జ్‌లోన ఒక తూటను పెడతారు. మామూలుగా ఒక బుల్లెట్ పెట్టేటప్పుడు దాన్ని కొరికి పెట్టాలి. సో, ఆ తూటలోన పంది కొవ్వు, ఆవు కొవ్వు ఉన్నాయనే కొంచెం పుకార్లు వచ్చాయనమాట. సో, ఆ పుకార్ల వల్ల హిందువులకి, ముస్లింలకి మత భావనలుంటాయి కదా! ఇప్పుడు హిందువులు ఆవుని పవిత్రంగా చూస్తారు. ముస్లిమ్స్‌కి అసలు పంది అంటేనే పడదు. సో, ఇలాంటి వల్ల వాళ్ళు మేము ఇవి చెయ్యమని అక్కడ తిరుగుబాటు జరిగిందనమాట. సో, ఇంగ తిరుగుబాటు ఎలా ప్రారంభమైందంటే మనకి మంగళ పాండే తెలుసు కదా! సో, మనకి 1857 సిపాయిల తిరుగుబాటు అంటేనే స్టార్ట్ అయ్యేదే మంగళ పాండే నుంచి. సో, డేట్ గుర్తుపెట్టుకుంటుంది. 1857 మార్చి 29న స్టార్ట్ అయింది బారక్‌పూర్‌లోన. సో, మంగళ పాండే స్టార్ట్ చేశాడు. సో, తర్వాత ఇది 1857 మే 10 ఈ మంగల్ పాండేని ఉరి తీసిన తర్వాత 1857 మే 10న మీరట్‌లో సిపాయిలు తిరుగుబాటు చేశారన్నమాట. సో, స్టార్టింగ్ ఎక్కడ 1857 మార్చి 29న బారక్‌పూర్‌లో మంగల్ పాండే ఒక బ్రిటిష్ అధికారి పైన కాల్పులు జరిపి చంపేస్తాడన్నమాట. సో, దానికి గాను ఆయన ఉరి తీస్తారు. ఆయన ఉరి తీసిన తర్వాత మీరట్‌లోన ఈ సిపాయిల తిరుగుబాటు అనేది స్టార్ట్ అవుతదన్నమాట. సో, ఇది మనకి ఆహ్, ఎలా స్టార్ట్ అయిందని. సో, నిన్న ఇంత డీటెయిల్‌గా చెప్పలేదని ఈరోజు మళ్ళా చెప్తున్నా. సో, ఆ టైంలోన మనకి బహదూర్ షా జాఫర్ ఉన్నాడని చెప్పాం కదా! మొఘల్ చక్రవర్తి. వాళ్ళ చక్రవర్తి కాదు అప్పటికి వాళ్ళ రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆల్మోస్ట్ లాక్కున్నారు. సో, పేరుకి మాత్రమే చక్రవర్తిగా ఉన్నాడనమాట. సో, బహదూర్ షా జాఫర్ దగ్గరికి వెళ్లి వీళ్ళు మాకు బ్రిటిష్ వాళ్ళొద్దు మీరే రూల్ చేయండి మళ్ళా అన్నట్లు ఈ సిపాయిలందరూ కలిసి ఢిల్లీకెళ్ళిపోయారు. సో, అక్కడి నుంచి తిరుగుబాటు స్టార్ట్ అయిందనమాట. మెయిన్ కొన్ని ముఖ్యమైన కేంద్రాలున్నాయి. ఆ ముఖ్యమైన కేంద్రాల్లోన ఎవరు నాయకులు అనేది మనకి అడుగుతాడు. పలానా కేంద్రంలోన నాయకులు ఎవరు అని కూడా అడుగుతారు. ఇంకా డీప్‌గా ఎళ్ళాలంటే మనకి ఆ నాయకుల్ని అణిచివేసిన అధికారి ఎవరు అని కూడా అడుగుతారు. ఇది గ్రూప్ 2 లెవెల్‌లో అడుగుతారు. మనకంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ, ముఖ్యమైన కేంద్రాలివి. ఆ ముఖ్యమైన కేంద్రాలు, ముఖ్యమైన నాయకుడు ఎవరనేది గుర్తుపెట్టుకోండి. ఢిల్లీకైతే ఇంగ మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్. ఈయనకి ఒక సైనిక నాయకుడు ఉంటాడు బఖ్త్ ఖాన్ అని. తర్వాత కాన్పూర్‌లో మనకి నానా సాహెబ్ ఉంటాడు. ఇంకా నాయనా సాహెబ్ తాంతియా తోపు కూడా కాన్పూర్‌లోనే ఉంటాడు. నెక్స్ట్ మనకి లక్నోలోన బేగం హజరత్ మహల్ ఆమె భర్త నవాబ్ వాజిద్ అలీ షా ఉంటాడనమాట. సో, ఆయన చనిపోయిన తర్వాత ఈమె బేగం హజరత్ మహల్ తీసుకుంటది. తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి మనకందరికీ తెలుసు. ఇంకా బీహార్‌లో వచ్చేసి కున్వర్ సింగ్, ఇంకా
గ్వాలియర్, బరేలి, ఫైజాబాద్ ఇక్కడ కూడా జరుగుతాయి. సో, ఇవి ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ ముఖ్య కేంద్రాలు, ఆ ముఖ్య కేంద్రాల్లో ఉన్న ముఖ్య నాయకులనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ క్వెషన్ ఎలా అడుగుతాడంటే లక్నోలోన 1857 సిపాయిల తిరుగుబాటు తరపున ఆహ్, నాయకత్వం వహించింది ఎవరు అని అడుగుతారు. బేగం అజ్రత్ మహల్. తర్వాత ఝాన్సీకి ఎవరంటే ఝాన్సీ లక్ష్మీబాయి ఈజీగా చెప్తారు. కాన్పూర్‌కి ఎవరంటే నానాసాహెబ్. ఢిల్లీకి ఎవరంటే బహదూర్ షా జాఫర్. తర్వాత బీహార్‌కి ఎవరంటే కున్వర్ సింగ్. ఇలా గుర్తుపెట్టుకోవాలనమాట. సో, ఇలానే అడుగుతాడు. నెక్స్ట్ దీనివల్ల ఏం జరిగింది? సో, సిపాయిల తిరుగుబాటు వల్ల మనకి జరిగిన ఉపయోగం ఏంటి అంటే, సిపాయిలతో పాటు చిన్న జమీందారులు, రైతులు కూడా పోరాడారు. సో, నార్త్‌లో ఎక్కువ ప్రభావం ఉంది గానీ, మనకి సౌత్‌లో అయితే అస్సలు ప్రభావం లేదు. ఇంకా మన ఏపీలో అయితే అసలుకే లేదు. ఏదో ఆహ్, కడపలోన ఒక రకంగా ఒక ముస్లిం ఆయన తిరుగుబాటు చేస్తాడు. తర్వాత వైజాగ్‌లోన ఒక అల్తార్ జరుగుతది. అంతకు మించి ఏం జరగదు మనకి. సిపాయిల తిరుగుబాటు అనేది చాలా తక్కువగా జరుగుతది. కోరుకొండ సుబ్బారెడ్డి అనే ఒక ఆయన కొంచెం అవన్నీ చిన్న చిన్నవి. ఆ ఇన్సిడెంట్స్‌కి, ఈ సిపాయిల తిరుగుబాటుకి అసలు సంబంధమే లేదు. కాకపోతే మన ఏపీలో చాలా తక్కువ జరుగుతాయి. ఏపీ హిస్టరీలో ఇంకా డీటెయిల్‌గా చెప్పాను దాని గురించి. సో, అక్కడ కూడా మనకి ఆల్రెడీ క్లాసులుంటాయి. ఒకవేళ కావాలంటే వెళ్లి వినేసేయండి. ఇంకా ఇక్కడ ఇండియన్ హిస్టరీలోకి సంబంధించి మనకి సిపాయిల తిరుగుబాటుకి సంబంధించి వైఫల్యం అది ఫెయిల్ అయిపోయింది. ఎక్కడికెక్కడే అణిచేశారనమాట బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ. ఒక్కో ప్రాంతానికి ఒక్కో నాయకుడున్నా కూడా, ఒక్కో నాయకుడిని కూడా అణిచేశారు. దానివల్ల ఆ వైఫల్యానికి గల కారణాలేంటంటే, వీళ్ళందరికీ ఒకే నాయకుడు బహదూర్ షా అనే నాయకుడు ఉన్నాడు గదా! ఆయన ఆల్రెడీ ముసలోడనమాట. ఇంగ ఆ ముసలోడి నాయకత్వంలో ఏం జరుగుతదో చెప్పండి. సో, దాంతో పాటు కొంతమంది తిరుగుబాటుదారులు ఇప్పుడు పైన ఒక్కో ఏరియాకి ఒక్కొక్కరున్నారు కదా తిరుగుబాటుదారులు. వాళ్ళందరూ కలిసి పోరాడలేదనమాట. వాళ్ళేమంటే నా రాజ్యం మాత్రమే నాకొస్తే చాలు అనే రీతిలో ఉన్నారు. సో, ఎవరికి వాళ్ళే అన్నప్పుడు ఐకమత్యం లోపించి సో, ఎవరి వాళ్ళని సెపరేట్‌గా ఈజీగా అణిచివేశారనమాట. సో, వీళ్ళందరూ కలిసి పోరాటం చేసినా లేదంటే ప్రజల్లోనే ఎక్కువ మద్దతున్నా కూడా అంత ఈజీగా పోయేది కాదు. సో, అప్పటికే మనకి స్వతంత్రం వచ్చి ఉండేది. సో, అప్పుడంతా మనకి ఐక్యత లేదనమాట. సో, అంత ఐక్యత ఉండింటే అప్పుడే వచ్చేసేది మనకి. నెక్స్ట్ మన సైన్యంతో పోలిస్తే బ్రిటిష్ సైన్యం ఎక్కువుండేది. సో, ఇంకా లాజిక్ ఏంటంటే, ఈ రాజ్యాలున్నాయి గదా! చిన్న చిన్న రాజ్యాలు. ఈ రాజ్యాలన్నిటికి ఉన్న సైన్యంతో పోలిస్తే బ్రిటిష్ సైన్యం పెద్దది. అది ఒప్పుకుందాం. ఆ బ్రిటిష్ సైన్యంలో ఉండేది ఎవరంటే ఇండియన్సే. సో, ఇండియన్స్‌ని ఉద్యోగరీత్యా సైన్యంలో చేర్చుకున్నారు. సో, మనల్నే కొట్లాడుకునేలా చేశారన్నమాట. సో, మనతోనే చంపించేసారన్నమాట. సో, బ్రిటిష్ సైన్యం ఎక్కువ. వాళ్ళ ఆయుధాలెక్కువ. వాళ్ళ వ్యూహాలు కూడా బలంగా ఉండేవన్నమాట. సో, అంతో ఓడిపోయారు దాంతో. నెక్స్ట్ దీనివల్ల ఏం జరిగిందంటే కొంతమంది వీళ్ళకి మద్దతు ఇవ్వలేదు. అంటే ఎవరు ఇప్పుడు అప్పటికే ఇంగ్లీషు విద్యా విధానం అనేది మెల్లిగా ప్రవేశపెడుతున్నారు. సో, దానివల్ల ఇంగ్లీష్ విద్యను నేర్చుకుంటున్న మధ్య తరగతి కుటుంబాలుంటాయి గదా! వాళ్ళు కూడా ఈ సిపాయిల తిరుగుబాటుకి మద్దతు ఇవ్వలేదనమాట. మన సైడ్ నా సౌదులో అయితే అస్సలు మద్దతే లేదు దానికి. సో, అలా అనమాట. సో, ఈ విధంగా మనకి సిపాయిల తిరుగుబాటు అనేది విఫలమైంది. సో, దీనివల్ల పరిణామాలు ఈ సిపాయిల తిరుగుబాటు వల్ల జరిగిన పరిణామాలేంటంటే మనకి 1858లోన ఒక యాక్ట్ ఒస్తది. సో, భారత ప్రభుత్వ చట్టం 1858 ఇండియా యాక్ట్ అనేది ఒకటొస్తది అప్పుడు. సో, అప్పటినుంచి ఇది క్వీన్ విక్టోరియా పరిపాలనలోకెళ్ళిపోయింది. అంటే బ్రిటిష్ రాణి పరిపాలనలోకి ఎళ్ళిపోయిందనమాట. అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో ఉండేది. బ్రిటిషు క్వీన్ పరిపాలన కిందకెళ్ళిపోయింది. అంటే బ్రిటిష్ రాణి పరిపాలన కిందకెళ్ళిపోయిందనమాట. సో, ఆమె కొన్ని హామీలిచ్చిందనమాట. సంస్థానాలకి రక్షణ ఇస్తాం. అంటే మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం గదా! సంస్థానాల్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతం కింద ఒక రాజుకి వారసులు లేకపోతే ఆ రాజ్యాన్ని మేము ఆక్రమించేస్తామనే ఒక విధానాన్ని తీసుకొచ్చాడు కదా! మనకి రాబర్ట్ క్లైవ్. సో, ఆ విధానాన్ని రాబర్ట్ క్లైవ్ కాదు డల్హౌసీ. సో, డల్హౌసీ తీసుకొచ్చిన విధానాన్ని తీసేస్తున్నాము. సో, ఇప్పటి నుంచి మీకు మీ సంస్థానాలకి రక్షణ ఉంటది. దాంతో పాటు మత స్వేచ్ఛకు హామీ ఇస్తాం. మేము ఇంతకుముందు తీసుకొచ్చిన సంస్కరణలు కొత్తగా ఏం తీసుకురాము అని హామీ ఇచ్చిందన్నమాట. సో, మీ మతాలకు సంబంధించి, మీ సంస్థానాలకు సంబంధించింది మేము మధ్యలో మీకు వేళ్ళేం పెట్టము. సో, మీ పరిపాలన మీరు సాగించుకోండి. మీ పద్ధతులు మీరు పాటించుకోండి అని ఆమె హామీ ఇచ్చిందన్నమాట. సో, దాంతోన ఆహ్, ఇక్కడ నుంచి బ్రిటిష్ రాణి పరిపాలన అనేది వచ్చిందనమాట. సో, సైనిక సంస్కరణలు కూడా జరిగాయనమాట. సో, ఇప్పుడు సైనికులు తిరుగుబాటు జరగడం వల్లనే కాబట్టి ఈ తిరుగుబాటు జరిగింది కాబట్టి సో, సిపాయిల్లోనే తక్కువ సంఖ్యలోనే భారతీయులని నియమించుకున్నారనమాట. అంటే మిగతా భారతీయులందరిని ఎక్స్‌పోర్ట్ చేసేసారు. సో, ఇక్కడ ఇండియాలో మాత్రం బ్రిటిష్ సైనికులు ఎక్కువగా ఉండేలాగా, ఇండియన్ సైనికులు తక్కువగా ఉండేలాగా చూసుకున్నారనమాట. నెక్స్టు ఈ తిరుగుబాటనేది విఫలం అయినప్పటికీ, మనకి బ్రిటిష్ వాళ్ళ మీద కొంచెం వ్యతిరేక భావన అనేది పెరిగిందనమాట. సో, ఇక్కడి నుంచి మనకి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. మన జాతీయవాదులకి ఐక్యత అనేది పెరిగిందనమాట. సో, దాని నుంచి కొంచెం పాఠం నేర్చుకున్నారనమాట. ఒకటేంటి బ్రిటిష్ వాళ్ళు మనల్ని అరిచేస్తారు. రెండేంటి మనం కలిసికట్టుగా ఉండాలి. ఈ రెండనేవి మన వాళ్ళు తెలుసుకున్నారు.
నెక్స్ట్ 1857 తర్వాత ఏం జరిగిందంటే మెల్లగా మన వాళ్ళకి ఐక్యత పెరిగిందనమాట. అంటే మనమంతా కలిసి ఉండాలి, కంబైన్డ్‌గానే పోరాడాలనే ఒక ఉద్దేశాలు స్టార్ట్ అయ్యాయి. అంటే ఒకే దగ్గర స్టార్ట్ కాలేదు. అక్కడక్కడ స్టార్ట్ అయ్యాయనమాట. సో, వీళ్ళేం చేశారంటే ఒక సంఘాలని స్థాపించుకోవడం స్టార్ట్ చేశారు. అలా స్థాపించుకున్న కొన్ని సంఘాలే ఇవన్నమాట. సో, రాజకీయ సంస్థలు అంటారు. ఇప్పుడు రాజకీయ పార్టీల్లాగా అప్పట్లో రాజకీయ సంస్థలు ఉండేవన్నమాట. సో, అలా స్థాపించిన మొదటి సంస్థ బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్. ఇదొచ్చేసి 1857 అంటే ఈ 1857 తిరుగుబాటు కంటే ముందే దీన్ని స్థాపించుకున్నాడు. సో, స్థాపించింది ఎవరంటే దేవేంద్రనాథ్ ఠాగూర్, రాధాకాంత్ దేవ్. సో, వీళ్ళ లక్ష్యాలు ఏమంటే బ్రిటిష్ విధానాలపైన విమర్శించడం. సో, భారతీయులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం. సో, ఇది ఇవి ఇయర్స్ రాంగ్ చూడండి ఇవి. 1850, 61 నేను ఇయర్స్ రాసి సో, నెక్స్ట్ మనకి మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ఉంటది. ఇది మనకి ఏపీ హిస్టరీలో గూడా చదివాం. సో, దక్షిణ భారతదేశంలో ఉన్న రాజకీయ అవగాహన కోసం ఏర్పాటు చేసిందిది. సో, మద్రాస్ నేటివ్ అసోసియేషన్‌ని ఎవరు ఏర్పాటు చేశారంటే గాజుల లక్ష్మీ నర్సిశెట్టి. దీంతో పాటు బొంబాయి అసోసియేషన్ ఉంటది. దాన్ని స్థాపించిన నాయకులు ఎవరంటే జగన్నాథ్ శంకర్ సేటు, నౌరోజీ ఫర్దూన్ షా. దీని లక్ష్యం గూడా అంతే బ్రిటిష్ ఆర్థిక విధానాలను వ్యతిరేకంగా పోరాడము. నెక్స్ట్ ఇండియన్ లీగ్ అనేది ఒకటి స్థాపిస్తారు. సో, దాన్ని శశికుమార్ ఘోష్ అని ఆయన స్థాపిస్తాడనమాట. అన్నీ మొత్తం ఏమంటే భారతీయులకి పరిపాలనలోన రాజకీయ హక్కులు కావాలి. సో, దానికోసమే వీళ్ళ పోరాటం అనమాట. సో, శాసనసభల్లోన మనకి కూడా ప్లేస్ కావాలి. సో, ఆర్థికంగా మనల్ని ఎక్కువగా తొక్కేస్తున్నారు. సో, ఆర్థికంగా కూడా కొన్ని నూతన విధానాల్ని ప్రవేశపెట్టాలి. సో, అలా ప్రవేశపెట్టాలంటే మనం శాసనసభలో ఉండాలి. శాసనసభలో ఉండాలంటే మనకు కూడా రాజకీయ హక్కులు కావాలి. సో, రాజకీయంగా మనం బలంగా ఉండడానికి ఈ అసోసియేషన్స్‌ని ప్రారంభించారనమాట. దీంతో పాటు మనకి సివిల్ సర్వీసెస్ ఉంటాయి. సో, సివిల్ సర్వీసెస్ కూడా మనకి అప్పటికే ఇవి చాలా రకాలుగా చేంజ్ అవుతూ వస్తాయండి. ఫస్టు మనకి ఇండియన్స్‌కి సివిల్ సర్వీసెస్‌కి ఛాన్స్ ఇవ్వకుండా చేశారు. తర్వాత ఛాన్స్ ఇచ్చినా కూడా తక్కువ ఏజ్ పెట్టారు. తర్వాత ఏజ్ పెంచినా కూడా వేరే దేశంలో అంటే ఇంగ్లాండ్‌లోనే వెళ్లి ఎగ్జామ్ రాసేలాగా పెట్టారన్నమాట. తర్వాత మళ్ళా పోరాటం చేస్తే అందరికీ కలిపి ఒకే ఎగ్జాము, ఒకే టైంలోనే ఎవరి ప్లేస్‌లో వాళ్ళకి పెట్టారన్నమాట. సో, ఇలా ఒక ప్రాసెస్ వస్తది దానికి. సో, సివిల్ సర్వీసెస్‌లో కోసం కూడా చాలా పోరాటం చేశారు. నెక్స్ట్ దీంతో పాటు సామాజిక సంస్కరణలు కూడా వచ్చాయి. మనం నిన్న చెప్పుకున్నాం. కాకపోతే అంత బ్రీఫ్‌గా చెప్పుకున్నాం. డీప్‌గా చెప్పలేదు. సో, బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ 1828లో స్టార్ట్ చేశాడు. సో, దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే సతీ సహగమనాన్ని నిర్మూలించడానికి, వితంతు పునర్వివాహాలు చేయడానికి, మహిళలకి విద్యని ప్రోత్సహించడానికి తీసుకొచ్చాడు. సో, తర్వాత ప్రార్థనా సమాజం, ఆత్మారాం పాండురంగ, తర్వాత ఎంజీ రాంరాయ్ కూడా స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు కలిసే స్టార్ట్ చేస్తారు దాన్ని. సో, దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే కుల వివక్ష తీసివేయడం. కులాన్ని తీసివేయడం, కుల వివక్షను నిర్మూలించడం, తర్వాత మహిళల హక్కుల్ని కాపాడడం. దీంతో పాటు ఆర్య సమాజం ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. సో, మనకి బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం. సో, ఆర్య సమాజం 1875లో స్టార్ట్ చేశారు. స్వామి దయానంద సరస్వతి. ఈయన వేదాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో, వేదాలకి తిరిగి వెళ్ళండి, గో బ్యాక్ టు వేదాస్ అని చెప్పాడు. తర్వాత శుద్ధి ఉద్యమాన్ని స్టార్ట్ చేశారండి. శుద్ధి ఉద్యమం స్టార్ట్ చేసింది ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. సో, హిందూ జాతీయవాద భావానికి ఈయన బలం చేకూర్చాడు. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ ఉంటాయండి. సో, ఆ న్యూస్ పేపర్స్ వచ్చేసి సంబాద్ కౌముది. దీన్ని స్థాపించింది ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. తర్వాత మిరాత్ ఉల్ అక్బర్ ఇది కూడా రాజా రామ్మోహన్ రాయ్. తర్వాత ఇది పర్షియన్‌లో పత్రిక అనమాట. సో, రాజా రామ్మోహన్ రాయ్ పర్షియన్ పత్రిక ఇది. తర్వాత బెంగాల్ గెజిట్ ఇండియాలో మొట్టమొదటి పత్రిక హరిశ్చంద్ర రాయ్ స్థాపించాడు. తర్వాత అమృత్ బజార్, శశికుమార్ ఘోష్. తర్వాత ది హిందూ సుబ్రహ్మణ్యం అయ్యర్. ఈయన తమిళనాడుకు చెందిన ఆయన. దక్షిణ భారతదేశంలో మొదటి రాజకీయ పత్రిక ఇది ది హిందూ. నెక్స్ట్ కొన్ని ముఖ్య సంఘటనలు జరిగాయి. సో, 1853 చార్టర్ యాక్ట్ తెలుసు కదా మనకి. ఆ తర్వాత ఇల్బర్ట్ బిల్ అనేది ఒకటుంటది. ఇల్బర్ట్ బిల్ వచ్చేసి మనకి ఇండియన్ జడ్జెస్‌కి ఆహ్, బ్రిటిష్ సిపాయిల మీద అంటే తీర్పులు ఇచ్చనీకి వాళ్ళు తప్పు చేస్తే బ్రిటిష్ సోల్జర్స్ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద తీర్పు ఇవ్వడానికి ఇండియన్ జడ్జెస్‌కి అవకాశం లేదు. అంటే హక్కు లేదు అన్నట్లు ఉండేది ఒక లా. ఆ బిల్లుని రద్దు చేయాలని తీసుకొచ్చారన్నమాట ఇది. కాకపోతే అది రద్దు చేసేసారు. అంటే ఏం లేదండి. ఇప్పుడు ఎవరైనా బ్రిటిష్ వాళ్ళుంటారు. మన దేశంలో ఉండే బ్రిటిష్ వాళ్ళు ఏవైనా నేరం చేశారు. వాళ్ళని నేరస్తులుగా నిరూపించి వాళ్ళకి శిక్షలు వేయడానికి ఇండియన్ జడ్జెస్‌కి హక్కు లేకుండా చేశారనమాట. సో, దాని మీద మాకు కూడా హక్కు కావాలి. సో, మీరు తప్పు చేసినా కూడా ఇండియన్ జడ్జెస్ కూడా వాళ్ళకి తగిన శిక్ష విధిస్తారా అంటే విధించకుండా ఒక బిల్లుని విధించాలి అని ఒక బిల్లుని తీసుకొచ్చారు. ఆ బిల్లు రద్దయిందనమాట. నెక్స్ట్ జాతీయ కాంగ్రెస్ స్థాపన. సో, మనకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది గదా! ఆ కాంగ్రెస్ పార్టీ మనకి
చాలా ఇంపార్టెంట్. సో 1885లో స్టార్ట్ అయింది. సో దాన్ని స్థాపించింది సో 1885 డిసెంబర్ 28న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. సో దీన్ని స్థాపించిందంటే ఏవో హ్యూమ్, అలెన్ అక్వియన్ హ్యూమ్ అంటారు ఈయన్ని. సో ఈయన వచ్చేసి ఒక సివిల్ సర్వెంట్, బ్రిటిష్ సివిల్ సర్వెంట్ అనమాట. దీనికి తొలి అధ్యక్షుడు డబ్ల్యూసీ బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ. తర్వాత మొదటి సమావేశంలో 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దీని లక్ష్యాలు ఏంటంటే భారతీయులకి రాజకీయ హక్కులు కల్పించడం, శాసనసభల్లో ప్రాతినిధ్యం కల్పించడం, సివిల్ సర్వీసెస్‌లో భారతీయులకు అవకాశాలు కల్పించడం, తర్వాత బ్రిటిష్ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడడం, తర్వాత జాతీయ ఐక్యతను పెంపొందించడం. ఇవి దీని ముఖ్య లక్షణాలనమాట. యాక్చువల్లీ స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని తీసివేయాలి, కాంగ్రెస్ పార్టీని ముగింపు పలకాలి అని గాంధీజీ గారు కలలు కన్నారు. కాకపోతే దీన్ని అలాగే కొనసాగించారన్నమాట. ఇప్పటికి కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ. సో నెక్స్ట్ మితవాద దశ అంటారు. 1885 నుంచి 1905 వరకు ఉండేది మితవాద దశ. మితవాద దశలో ఏముంటదంటే వీళ్ళు ఫైట్ చేయమనమాట. మనం జస్ట్ విన్నవిస్తాము, విన్నపాలు చెప్తామనమాట. సో మనం వినమ్రతగా వాళ్ళకి విన్నవిస్తామంట. మాకిది కావాలి అని మనం అడుక్కుంటామనమాట. సో తర్వాత అతివాద దశ ఉంటది. అతివాద దశలో మనం పోరాటం చేస్తామనమాట. సో విన్నపాలుండవు. మేము పోరాటాలు చేస్తామనే దశ 1905 నుంచి స్టార్ట్ అవుతదనమాట. మనకి వందే మాతరం ఉద్యమం కాడనుండి స్టార్ట్ అవుతది. అంతవరకు మనకి మితవాద దశ ఉంటది. సో మితవాద దశలో ఇంపార్టెంట్ నాయకులొచ్చేసి దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ వీళ్ళు చాలా ఇంపార్టెంట్ మితవాద దశలోన. నెక్స్ట్ వీళ్ళ ముఖ్య డిమాండ్లు ఏంటంటే మనకి కౌన్సిల్ యాక్ట్ వస్తుంది 1892లోన. దాని ద్వారా శాసనసభలు ఉంటాయి కదా, వాటిని విస్తరించాలి. సో ఇండియన్స్ కూడా దాంట్లో ప్రాధాన్యత ఇవ్వాలి. దాని తర్వాత సివిల్ సర్వీస్ పరీక్షల్లోన భారతదేశంలోనే నిర్వహించాలి. అంటే అప్పటి వరకు ఇంగ్లాండ్లో నిర్వహించేవాళ్ళు అనమాట. సో దాన్ని ఇండియాలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారనమాట. దీంతో పాటు మనకి దాదాబాయి నౌరోజీ ఒక బుక్ రాశాడు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఎలా దోచుకుంటున్నారు అనే దానిపైన ఒక బుక్ రాశాడు. ఆ బుక్ వచ్చేసి డ్రైన్ ఆఫ్ వెల్త్, ఇది ఏమంటారు, డ్రైన్ సిద్ధాంతం అంటారు. డ్రైన్ ఆఫ్ వెల్త్ అంటారు అది ఇంగ్లీష్‌లో. సో డ్రైన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడనమాట. నెక్స్ట్ కొన్ని ముఖ్య సమావేశాలుంటాయి. ఈ సమావేశాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఐఎన్‌సి సమావేశము, దానికి అధ్యక్షత వహించింది ఎవరు? అది ఎక్కడ జరిగింది? 1886లో ఎక్కడ జరిగింది? 88లో ఎక్కడ జరిగింది? 90లో ఎక్కడ జరిగింది? ఇలాంటివి అడుగుతారనమాట. సో ఇంపార్టెంట్ ఇవి. ఇప్పుడు కలకత్తాలో 1886లో జరిగింది. సో ఈ ఆర్థిక దోపిడీపై డ్రైన్ సిద్ధాంతం ఉంది కదా, ఆ డ్రైన్ సిద్ధాంతాన్ని ఈ కలకత్తా సమావేశంలోనే ఆయన చర్చించాడనమాట. నెక్స్ట్ 1888లో అలహాబాద్‌లో జరిగింది. దీనికొచ్చేసి జార్జ్ హ్యూలు. దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే సివిల్ సర్వీసెస్ పైన సంస్కరణలు తీసుకురావడానికి ఇక్కడే దృష్టి పెట్టారనమాట. నెక్స్ట్ కోల్‌కత్తాలో జరిగింది 1890లోన. దీనికి ఫిరోజ్ షా మెహతా నాయకత్వం వహించాడు. సో శాసనసభల్లో కూడా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారనమాట. అంతకుముందు ఏం జరిగేదంటే సో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళని జస్ట్ నామినేట్ చేసేవారనమాట శాసనసభలకి. అలా కాకుండా ఎన్నికలు నిర్వహించాలని పట్టుబట్టారనమాట. సో అవి ఇంపార్టెంట్ మనకి. కొన్ని పత్రికలుంటాయి, న్యూస్ పేపర్స్. సో ఇండియన్ మిర్రర్, దీన్ని స్థాపించింది దేవేంద్రనాథ్ ఠాగూర్. తర్వాత వాయిస్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ, ది హిందూ ఇంతకు ముందే చెప్పాం కదా సుబ్రహ్మణ్యం అయ్యర్ అని. సో ఇవి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మనకి బెంగాల్ విభజన జరుగుతది. సో బెంగాల్ విభజన, స్వదేశీ ఉద్యమం, వందే మాతరం ఉద్యమం అన్నీ 1905 నుంచే స్టార్ట్ అవుతాయన్నమాట. సో బెంగాల్ విభజన ఎందుకు చేశారు? 1905లోన జూలై 20న లార్డ్ కార్జన్ ఆయన వచ్చేసి అప్పుడు బెంగాల్ ప్రెసిడెన్సీని 2 విభాగాలుగా విభజించాడనమాట. ఎందుకు విభజించాడంటే విభజించు పాలించు అనే సిద్ధాంతం ఇక్కడి నుంచి వస్తదనమాట. సో మనకి బెంగాల్‌లోన అప్పటికి బెంగాల్ అనేది ఇప్పుడు మనకి ఢిల్లీ ఎలాగో అప్పట్లో బెంగాల్ అలాగనమాట. సో బెంగాలే వీళ్ళకి ఒక రాజధాని అనమాట. సో ఆ బెంగాల్‌లోన జాతీయవాదం అనేది బలపడుతుంది. అంటే హిందువులు, ముస్లింలు కలిసిపోయి మనకి వాళ్ళ జాతీయ భావన పెరిగిపోయి స్వాతంత్రం కోసం పోరాటాలు ఎక్కువ చేస్తున్నారనమాట. సో మనం ఏం చేయాలి? వాళ్ళని విభజించాలి ఫస్ట్ అనే ఉద్దేశంతోన ముస్లింలని ఒకవైపు, హిందువుల్ని ఒకవైపుగా డివైడ్ చేశారనమాట. ఇక్కడ చూడండి తూర్పు బెంగాల్ మరియు అస్సాంని ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. సో దీన్ని తూర్పు బెంగాల్ గాన, బీహార్, ఒడిస్సా వీటిని హిందువులు ఎక్కువ ఉంటారనమాట. వీటిని పశ్చిమ బెంగాల్ గాని డివైడ్ చేశారనమాట. సో దీని ఉద్దేశ్యం ఏంటంటే విభజించి పాలించాలి. సో ముస్లింలని, హిందువుల్ని వేరు చేయాలి. సో వేరు చేస్తే అప్పుడు మనకి ఈజీగా అవుతదనే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చారు. ఇంకా ఈ ఉద్యమం అనేది ఎప్పుడు దానికి వ్యతిరేకంగా ఉద్యమం స్టార్ట్ అయిందనమాట. 1905 ఆగస్ట్ 7న కోల్‌కత్తాలో స్టార్ట్ అయింది టౌన్ హాల్‌లోన. సో దీంట్లో కొన్ని లక్ష్యాలు తీసుకొచ్చారు వీళ్ళు. బ్రిటిష్ వస్తువుల్ని బహిష్కరించాలి, స్వదేశీ పరిశ్రమల్ని ప్రోత్సహించాలి. అప్పటికే మనకి చేతి వృత్తులు అనేవి తగ్గిపోతున్నాయి కదా, సో మనల్ని కూడా మనం పోషించుకోవాలంటే మన చేతి వృత్తుల్నే మనం కాపాడుకోవాలి, బ్రిటిష్ వారి వస్తువుల్ని బహిష్కరించాలని తీసుకొచ్చారు. దీంతో పాటు కొన్ని జాతీయ విద్యా సంస్థలు, కొన్ని యూనివర్సిటీలను స్థాపించుకోవాలి. అంటే మనం ఎడ్యుకేట్ అవ్వాలి, ఇంకా మన ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకోవాలి. అప్పుడే అందరికీ తెలుస్తది స్వతంత్రం ఎంత ఇంపార్టెంటో అనే ఉద్దేశంతోన జాతీయ విద్యా సంస్థలను కూడా స్థాపించాలి అని ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందనమాట. మనకి రాజమండ్రిలో కూడా కళాశాలను స్థాపిస్తారు కదా, రాజమండ్రిలోనేనా, కాకినాడ అనుకుంటా ఐ థింక్.
సో కాకినాడ, రాజమండ్రిలో స్థాపిస్తారు. తర్వాత అనిబిసెంట్ వచ్చేసి మదనపల్లిలో స్థాపిస్తది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తారు. ఇలా కొన్ని యూనివర్సిటీస్ స్థాపిస్తారనమాట. సో దీనివల్ల ఏం జరుగుతదంటే అందరూ ఎడ్యుకేట్ అవుతారు. ఎడ్యుకేట్ అయితే తెలుస్తది స్వాతంత్రం అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది. సో అందరూ పోరాడతారనే ఉద్దేశంతోన ఈ విద్యా సంస్థను కూడా నెలకొల్పుతారనమాట. సో మితవాదులు ఎవరంటే ఇంతకు ముందే చెప్పాం కదా! సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే వీళ్ళందరూ ఏం చేశారంటే శాంతియుతంగా బహిష్కరించాలి. శాంతియుతంగా వాళ్ళ వస్తువుల్ని బహిష్కరించాలి. మన వస్తువుల్ని ఎంకరేజ్ చేసుకోవాలి. వీళ్ళు శాంతి వైపు అనమాట. ఇంకొకరు వీళ్ళు తీవ్రవాద ఉద్యమాలు వేరే ఉంటాయి. ఉగ్రవాదులు అని చెప్పాము. అతివాదులు అని రాసుకోండి అక్కడ. అతివాదులు వచ్చేసి బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్. సో వీళ్ళని లాల్ బాల్ పాల్ అంటారనమాట. సో వీళ్ళు కొంచెం తీవ్రవాద ఉద్యమాలకు పిలుపునిస్తారనమాట. వీళ్ళు కొంచెం ఫైర్ అనమాట. వాళ్ళ వాటర్ అయితే వీళ్ళు ఫైర్. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని బయటికి పంపించేసేయాలి. వాళ్ళ వస్తువుల్ని మనం వాడకూడదు. వాళ్ళ వస్తువుల్ని తగిలెట్టేయడం అలాంటివి చేసేవాళ్ళనమాట. సో విద్యా సంస్థలని కొన్ని ఏర్పాటు చేశారు. బెంగాల్ నేషనల్ కాలేజ్‌ని అరవింద్ ఘోష్ స్థాపించారనమాట. దీంతో పాటు కొన్ని కార్మిక సంఘాలు కూడా ఏర్పాటు చేశారు. సో ఆ కార్మిక సంఘాలు కూడా సమ్మెలు చేసేవన్నమాట. సో ఆ కార్మిక సంఘాల్లోన వాళ్ళ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా! బ్రిటిష్ ఫ్యాక్టరీస్. ఆ బ్రిటిష్ ఫ్యాక్టరీ సారీ ఆ బ్రిటిష్ ఫ్యాక్టరీస్‌లోన పని చేయకుండా సమ్మె చేయడం ఇలాంటివి చేసేవాళ్ళనమాట. నెక్స్ట్ వందే మాతరం ఉద్యమంలోన మనకి మెయిన్‌గా వందే మాతరం అనే నినాదం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నినాదాన్ని ఎవరు తీసుకొచ్చారంటే బంకిం చంద్ర చటర్జీ 'ఆనంద్ మఠ్' అనే నవల నుంచి తీసుకొచ్చారనమాట. సో ఈ వందే మాతరం అనే ఒక వర్డ్ వల్ల యువత చాలా ఉత్తేజమైందనమాట. సో ఇప్పటికి కూడా వందే మాతరం అంటే ఒక వైబ్ వస్తది మనకి. ఆ వైబ్ ఎందుకొస్తదంటే అక్కడి నుంచి స్టార్ట్ అయిందది. సో వందే మాతరం అంటే దానికొచ్చే ఫీలే వేరు కదా! సో ఆ వందే మాతరం అనే పదం ద్వారానే, ఆ నినాదం ద్వారానే మనకి స్వతంత్రానికి చాలా ఇంపార్టెంట్ రోల్‌గా ప్లే చేసింది. ఇప్పుడు కూడా మనకి జరుగుతున్న యుద్ధంలోన ఒక వందే మాతరం అనే ఒక పదాన్ని వస్తే మాత్రం అది మనకు తెలియకుండానే మనలోన ఒక జాతీయ భావం పెరిగిపోతుంది కదా! సో ఎక్కడి నుంచి వచ్చింది ఆ పదం అంటే, ఆ నినాదం ఎక్కడి నుంచి వచ్చిందంటే బంకిం చంద్ర చటర్జీ 'ఆనంద్ మఠ్' అనే నవల నుంచి వచ్చిందనమాట అది. నెక్స్ట్ దీంతో పాటు కొన్ని పత్రికలుంటాయి. సో, వందే మాతరమే అది. సో, ఆ వందే మాతరం అనే పత్రికని అరవింద్ ఘోష్ స్థాపించాడనమాట. తర్వాత యుగాంతర్ అనే పత్రిక ఉంటది. బరీంద్ర ఘోష్ అనే అతను స్థాపించాడు. నెక్స్ట్ మనకి కేసరి తెలుసు. బాలగంగాధర్ తిలక్, కేసరి, మరాఠా 2 పత్రికలుంటాయి ఆయనవి. ఇంకా దీని ద్వారా మనకి స్వరాజ్యం కావాలని ఆయన డిమాండ్ చేసేవాళ్ళనమాట. దీంతో పాటు కొన్ని రహస్య సంస్థలుంటాయి. అనుశీలన్ సమితి అని ఇది కోల్‌కత్తాలో స్థాపించారు. దీన్ని స్థాపించింది ఎవరంటే బరీంద్ర ఘోష్, తర్వాత అరవింద్ ఘోష్ ఇద్దరు స్థాపించారు. తర్వాత యుగాంతర్ అని ఉంటది. దాన్ని కూడా ఆహ్, ఇందాక చెప్పాం కదా! బరీంద్ర ఘోష్ ఆయనే స్థాపించాడు. సో, ఇది కొన్ని ఉద్యమాలకి, బాంబు దాడులకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. యువతలో ఉగ్రవాద భావజాలాన్ని తీసుకొచ్చింది. సో, వాళ్ళు భగత్ సింగ్, సుఖ్‌దేవ్ వాళ్ళందరూ ఇక్కడి నుంచే వెళ్ళిన వాళ్ళే అనమాట. సో, దీని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతదంటే అక్కడ మితవాదులు వాళ్ళు సైలెంట్‌గా బహిష్కరిస్తామంటారు. ఈ అతివాదులేమి మేము కాల్చేస్తాం, కూల్చేస్తాం అనే టైప్ అనమాట. సో, ఇక్కడ చీలిక స్టార్ట్ అయిందనమాట. కాంగ్రెస్‌లోన సాఫ్ట్‌గా ఉండేవాళ్ళు ఒకవైపు, కొంచెం అగ్రెసివ్‌గా ఉండేవాళ్ళందరూ ఒకవైపుగా చీలిపోయారనమాట. సో, దీన్ని సూరత్‌లో సమావేశంలోన విభ విభ విడిపోయారనమాట. సూరత్ సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1907లో జరిగింది. సో, అక్కడ మితవాదులు, అతివాదులు విభేదాలు స్టార్ట్ అయ్యాయి. సో, దీనివల్ల అక్కడ విడిపోయారు. మళ్ళా కలుస్తారు. సో, గాంధీజీ కలిపేస్తాడనమాట. ఇంకా జాతీయ కళాశాలలు, స్కూల్లు గూడా స్థాపించబడ్డాయి. ఇంకా బ్రిటిష్ అణచివేత ఎంత పోరాటం చేసినా బ్రిటిష్ వాళ్ళు చివరికి అణచివేశారనమాట. సో, ఈ అతివాదులందరిని అరెస్ట్ చేశారు. బాలగంగాధర్ తిలక్‌ని, బిపిన్ చంద్రపాల్‌ని వీళ్ళందరిని అరెస్ట్ చేయడము, తర్వాత వాళ్ళని అక్కడి నుంచి పంపించేయడం ఇలాంటివి చేస్తారనమాట. సో, ఇక్కడ మనకి 1907 వందే మాతరం ఉద్యమం ఆగిపోయింది. నెక్స్ట్ క్లాస్‌లో మనకి కంటిన్యూషన్ చేద్దాం. సో, అక్కడక్కడ తడబడుతున్నా ఏమనుకోకండి. కొంచెం నాలుక మడత పడతది అప్పుడప్పుడు. థాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కొంతమందికి మెంబర్‌షిప్ ఎలాగ తీసుకోవాలో తెలీదంటున్నారు. వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానెల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటది కదా! సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటదండి. సో, జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. 89 అని, 189 అని. సో, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో, 89 అయినా తీసుకోవచ్చు, 189 అయినా తీసుకోవచ్చు. సో, ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతది. సో, ఫోన్‌పే, పేటీఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో, పే చేస్తే మీకు మెంబర్‌షిప్ యాక్టివేట్ అవుతది. సో, మెంబర్‌షిప్‌లో ఉండే వీడియోస్ అన్నీ మీరు చూసుకోవచ్చనమాట. దాంతో పాటు ఆ మెంబర్‌షిప్ ట్యాబ్‌లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో టెలిగ్రామ్‌లో కూడా జాయిన్ అవ్వచ్చనమాట. సో, తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా? థాంక్ యూ.